నమస్కారం. ఈరోజు మనం జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, అంటే ఈ పుస్తకం చిన్న మార్పులు కూడా ఎంత పెద్ద ప్రభావం చూపుతాయో వివరిస్తుంది. చాలా ఆసక్తికరమైన విషయం. అవును, మన చేతిలో ఉన్నవి ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు. కరెక్ట్. మన లక్ష్యం సింపుల్గా చెప్పాలంటే, ఈ చిన్న అలవాట్ల వెనుక ఉన్న అసలు శక్తి ఏంటి, అసలవి ఎలా పనిచేస్తాయి. ముఖ్యంగా మంచి అలవాట్లను ఎలా అలవర్చుకోవాలి, మరి చెడు అలవాట్లను ఎలా వదిలించుకోవాలి, దీనికి ఆచరణలో పెట్టగల పద్ధతులేమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవటం. అవును, ప్రాక్టికల్ స్ట్రాటజీస్. అసలు ఈ ఆలోచనకు ప్రేరణే చాలా బాగుంటుంది. బ్రిటిష్ సైక్లింగ్ జట్టునే తీసుకుంటే 100 ఏళ్లుగా వాళ్లు పెద్దగా సాధించిందేమీ లేదు. నిజమే. కానీ డేవ్ బ్రైల్స్ఫోర్డ్ అనే కోచ్ వచ్చాక అంతా మారింది. ఆయన ఒకటే సూత్రం ఫాలో అయ్యారట, ప్రతి దాంట్లో 1% మెరుగుదల. అవును, నేను కూడా చదివాను. వాళ్ళు అంటే బైక్ సీట్ల దగ్గర నుండి టైర్ల గ్రిప్, చివరికి ఆటగాళ్ల చేతులు కడుక్కునే సబ్బు వరకు. సబ్బు కూడానా? అవును, ప్రతి చిన్న విషయంలో ఆ 1% మెరుగుదలపై దృష్టి పెట్టారు. ఫలితం కొన్ని సంవత్సరాల్లోనే ఒలింపిక్స్, టూర్ డి ఫ్రాన్స్ లాంటి పోటీల్లో అసలు ఊహించని విజయాలు సాధించారు. అద్భుతం. ఇదే అగ్రిగేషన్ ఆఫ్ మార్జినల్ గెయిన్స్ అంటే, చిన్న చిన్న లాభాలన్నీ కలిసి పెద్ద విజయాన్ని అందిస్తాయన్నమాట. అద్భుతం కదా. అంటే అటామిక్ హ్యాబిట్ అంటే చిన్న మార్పు, కానీ దాని ప్రభావం చాలా పెద్దది. సరిగ్గా చెప్పారు. ఇది చక్రవడ్డీ లాంటిది. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే, రోజుకు 1% మెరుగుపడితే ఏడాది చివరికి మనం 37 రెట్లు మెరుగవుతాం. ఓ, 37 రెట్లా? అదే రోజుకు 1% తగ్గితే దాదాపు 0కి పడిపోతాం. దీన్ని బట్టి సమయం మన అలవాట్లను బట్టి మనకు స్నేహితుడా లేక శత్రువా అనేది తెలుస్తుంది. అంటే మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు, అవి మంచివైనా చెడ్డవైనా, కాలక్రమేణా కలిసిపోయి ఒక పెద్ద ప్రభావం చూపుతాయి. ఇప్పుడు కొన్ని డిగ్రీలు దారి మళ్లితే చాలు, అది చివరికి వాషింగ్టన్ డీసీలో ల్యాండ్ అవుతుంది. ప్రారంభంలో చిన్న మార్పే అయినా దూరం పెరిగే కొద్దీ గమ్యమే మారిపోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కుంది కదా, మనం ప్రయత్నం మొదలుపెట్టిన వెంటనే ఫలితాలు కనిపించవు. నిజమే. దీన్నే రచయిత దాగి ఉన్న సామర్థ్య పీఠభూమి అంటారు, ప్లాటో ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్. అంటే మనం కష్టపడుతున్నా పురోగతి కనిపించనట్టు అనిపించే ఒక దశ అన్నమాట. ఇది కొంచెం నిరుత్సాహపరిచే విషయం కదా. అవును, చాలామంది ఇక్కడే వదిలేస్తారు. ఐస్ క్యూబ్ ఉదాహరణ దీని బాగా వివరిస్తుంది. చూడండి, గది ఉష్ణోగ్రత 26, 27, 30, 31 డిగ్రీలకు పెరిగినా ఐస్ క్యూబ్ అలాగే ఉంటుంది. అవును. కానీ టెంపరేచర్ 32 డిగ్రీలకు చేరగానే టక్కున కరగడం మొదలవుతుంది. ఆ 1 డిగ్రీ అంతకుముందున్న డిగ్రీల లాంటిదే, కానీ మార్పు అప్పుడే కనిపిస్తుంది. అలాగే మన ప్రయత్నాలు కూడా అలా పేరుకుపోయి ఒక దశ దాటాకే ఫలితాలు కనిపిస్తాయి. ఆ నిరాశలోయ, వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటారు చూడండి, దాన్ని దాటి నిలబడాలి. ఈ పీఠభూమిని దాటడానికి రచయిత లక్ష్యాలు, గోల్స్ కన్నా వ్యవస్థలు, సిస్టమ్స్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. ఆ రెండింటికి తేడా ఏంటి? సింపుల్. లక్ష్యం అంటే మనం చేరాలనుకునే ఫలితం. ఉదాహరణకు ఒక పుస్తకం రాయడమనేది లక్ష్యం. సరే. వ్యవస్థ అంటే ఆ ఫలితాన్ని సాధించడానికి మనం క్రమం తప్పకుండా చేసే పనులు. అంటే రోజూ 1 గంట రాయడం అనేది వ్యవస్థ. ఓకే. రచయిత ఏమంటారంటే, లక్ష్యాలను కాసేపు పక్కన పెట్టి కేవలం సరైన వ్యవస్థను నిర్మించుకోవడంపై దృష్టి పెడితే ఫలితాలవే వస్తాయి. ఎందుకని? లక్ష్యాలు పెట్టుకోవడం మంచిదే కదా, అందరూ అదే చెబుతారు. లక్ష్యాలు ఫలితంపై దృష్టి పెడతాయి, అది ముఖ్యం. కానీ ఒక్కసారి ఆ ఫలితం రాగానే ఏమవుతుంది, ప్రేరణ తగ్గిపోవచ్చు. అవును, రేసు గెలిచాక పరుగు ఆపేయడంలాగా. కరెక్ట్. యోయో ఎఫెక్ట్. పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ వ్యవస్థ అలా కాదు, అది నిరంతర ప్రక్రియ. దానివల్ల మనం చేసే పనిలోనే ఆనందం వెతుక్కోగలుగుతాం. ప్రాసెస్తో ప్రేమలో పడటం ముఖ్యం. ప్రక్రియతో ప్రేమలో పడటం బాగుంది మాట. అంటే మనం ఏమి సాధించాలనుకుంటున్నామనే దానికన్నా ఎలా చేస్తూ ఉండాలి అనే దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అవును, ఇది మన అలవాట్లు, మన గుర్తింపు, ఐడెంటిటీ మధ్య ఉన్న సంబంధానికి దారితీస్తుంది. గుర్తింపు అంటారా? ఖచ్చితంగా. మార్పు అనేది 3 స్థాయిల్లో జరుగుతుంది. 1 ఫలితం, అవుట్కమ్. 2 ప్రక్రియ, ప్రాసెస్. 3 గుర్తింపు, ఐడెంటిటీ. చాలామంది మొదటి రెండింటి మీదే దృష్టి పెడతారు. అంటే నేను బరువు తగ్గాలి, ఫలితం. లేదా నేను రోజూ జిమ్కి వెళ్ళాలి, ప్రక్రియ. అవును, సహజంగా అలాగే ఆలోచిస్తాం.
కానీ అసలైన దీర్ఘకాలిక మార్పు రావాలంటే అది గుర్తింపు స్థాయి నుండి రావాలి. అంటే నేను ఆరోగ్యంగా ఉండే వ్యక్తిని అని నమ్మడం, నేను క్రమం తప్పకుండా చదివే వ్యక్తిని అని ఫీల్ అవ్వడం. ఓ అంటే మనం ఎవరు కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా అలవాట్లను మార్చుకోవాలి, రివర్స్లో ఆలోచించాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం చేసే ప్రతి అలవాటు, ప్రతి చిన్న పని మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో దానికి మనం వేస్తున్న ఒక ఓట్ లాంటిది. ఓట్లాంటిదా? అవును. ఒక పుస్తకం చదివితే నేను పుస్తకాలు చదివే వ్యక్తిని అనే గుర్తింపుకు ఒక ఓటు వేసినట్టు. జిమ్కి వెళ్తే నేను ఆరోగ్యంగా ఉండే వ్యక్తిని అనేదానికి ఇంకో ఓటు. బాగుంది ఆలోచన. ఇలా చిన్న చిన్న చర్యల ద్వారా మన గుర్తింపు నెమ్మదిగా, సూక్ష్మంగా మారుతుంది. మైక్రో ఎవల్యూషన్స్ ఆఫ్ ద సెల్ఫ్. అందుకే నేను ఉదయాన్నే లేవలేను లేదా నాకు అంత క్రమశిక్షణ లేదు లాంటి మన అంతర్గత కథనాలు అవి మార్పుకు పెద్ద అడ్డంకిగా మారతాయి. అవును, ఆ నమ్మకాలను మార్చుకోవాలి. సరే, మనం కావాలనుకునే వ్యక్తికి అనుగుణంగా అలవాట్లు ఉండాలి. మరి అసలు ఈ అలవాట్లు ఎలా ఏర్పడతాయి? వాటి వెనక సైన్స్ ఏంటి? మన మెదడు చాలా తెలివైంది. అది ఎప్పుడూ తక్కువ శక్తితో పనులు చేయడానికి సులువైన మార్గాలను వెతుకుతుంది. అలవాటులు అనేవి అలాంటివే. దాదాపు ఆటోమేటిక్గా జరిగిపోయే పనులు. ఇవి మన మానసిక శక్తిని ఆదా చేస్తాయి, వేరే ముఖ్యమైన పనుల మీద దృష్టి పెట్టడానికి అవకాశమిస్తాయి. ఈ అలవాటు ఏర్పడే ప్రక్రియను రచయిత 4 దశల వలయం లేదా లూప్గా వివరిస్తారు. అవేంటి ఆ 4 దశలు? అవి: 1 సూచన క్యూ, 2 కోరిక క్రేవింగ్, 3 ప్రతిస్పందన రెస్పాన్స్, 4 బహుమతి రివార్డ్. కొంచెం విడమర్చి చెప్తారా? సూచన అంటే? తప్పకుండా. సూచన అంటే మన మెదడును ఒక పని మొదలుపెట్టమని చెప్పే ఒక ట్రిగ్గర్. అది ఏదైనా కావచ్చు. ఒక ప్రదేశం, ఒక సమయం, మన భావోద్వేగం లేదా ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ వినపట్టం లాంటిది. ఓకే. తర్వాత కోరిక? కోరిక క్రేవింగ్. ఇది ఆ పని వెనుక ఉన్న అసలు ప్రేరణ. మనకు కావాల్సింది సూచన కాదు, అది సూచించే ఆ స్థితి మార్పు. ఉదాహరణకు, నోటిఫికేషన్ వస్తే అందులో ఏముందో తెలుసుకోవాలి అనే ఆసక్తి ఆ కోరిక. అర్థమైంది. ప్రతిస్పందన? ప్రతిస్పందన అంటే మనం చేసే అసలు పని లేదా అలవాటు. ఫోన్ తీసి చూడడం, గోళ్లు కొరకడం, కాఫీ తాగడం లాంటివి. ఇది ఒక ఆలోచన కావచ్చు లేదా ఒక చర్య కావచ్చు. చివరిగా బహుమతి. బహుమతి రివార్డ్. ఇది ఆ లూప్కి ముగింపు. ఇది ఆ కోరికను తీరుస్తుంది. ముఖ్యంగా భవిష్యత్తులో ఇదే పనిని మళ్లీ చేయమని మన మెదడుకు నేర్పుతుంది. ఆహా, ఇది బావుంది, మళ్లీ చేద్దాం అనిపిస్తుంది. అంటే మెసేజ్ చూడటం వల్ల సమాచారం దొరకడం, కాఫీ తాగడం వల్ల రీఫ్రెష్ అవడం లాంటివి బహుమతులన్నమాట. అవును. ఈ లూపు పదే పదే రిపీట్ అవడం వల్లే అలవాటు అనేది బలపడుతుంది. అంటే ఈ లూప్లోని ప్రతి దశను మనం ప్రభావితం చేయగలిగితే అలవాట్లను మార్చుకోవచ్చన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. దీన్నే రచయిత ప్రవర్తనా మార్పు యొక్క 4 నియమాలు, 4 లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ అంటారు. ఇవి లివర్ల లాంటివి. ఓ! మంచి అలవాట్లను నిర్మించుకోవడానికి, చెడు అలవాట్లను వదిలించుకోవడానికి ఈ 4 నియమాలు ఒక ఫ్రేమ్వర్క్లా పనిచేస్తాయి. అవి: చెప్పండి. చేయండి, మేక్ ఇట్ ఆబ్వియస్. 2 కోరికను ఆకర్షణీయంగా చేయండి, మేక్ ఇట్ అట్రాక్టివ్. 3 ప్రతిస్పందనను సులభంగా చేయండి, మేక్ ఇట్ ఈజీ. 4 బహుమతిని సంతృప్తికరంగా చేయండి, మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. చాలా బాగున్నాయి. మొదటి నియమం స్పష్టంగా కనిపించేలా చేయడం. అంటే మంచి అలవాటును గుర్తుచేసే సూచనలు మన కళ్ల ముందు ఎక్కువగా ఉండాలా? అవును, ఖచ్చితంగా. మన చుట్టూ ఉన్న పరిసరాలు అంటే మన పర్యావరణం, ఎన్వైరన్మెంట్, మన ప్రవర్తనపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. దీన్ని మనం గుర్తించం చాలాసార్లు. నిజమే. కాబట్టి మంచి అలవాట్లకు సంబంధించిన సూచనలను పెంచుకోవాలి, చెడు అలవాట్లకు సంబంధించిన వాటిని తగ్గించాలి. ఉదాహరణకు, ఆరోగ్యకరమైన స్నాక్స్ కంటికి కనిపించేలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడం. రాత్రి పడుకునే ముందు చదవాల్సిన పుస్తకాన్ని దిండు పక్కన పెట్టుకోవడం లాంటివా? ఎగ్జాక్ట్లీ. దీన్నే ఎన్వైరన్మెంట్ డిజైన్ అంటారు. ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్లో యూరినాల్స్లో ఆ చిన్న ఈగ బొమ్మ స్టిక్కర్ వేయడం గుర్తుందా? అవును, విన్నాను. దానివల్ల స్పిల్లేజ్ తగ్గిందట. 80% తగ్గిందట. అది కూడా ఎన్విరాన్మెంట్ డిజైనే, సూచనను స్పష్టంగా మార్చడం. అలాగే ఒక నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట ప్రదేశంలో ఒక అలవాటు చేస్తానని ముందుగా ప్లాన్ చేసుకోవడం కూడా ఇందులోకొస్తుందా? ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ అంటారు కదా. ఖచ్చితంగా.
నేను రేపు ఉదయం 7 గంటలకు కిచెన్లో ఒక గ్లాసు నీళ్లు తాగుతాను అని స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇది సక్సెస్ రేటును బాగా పెంచుతుంది. మరి హ్యాబిట్ స్టాకింగ్ అంటే? అది కూడా మంచి టెక్నిక్. ఇప్పటికే ఉన్న ఒక అలవాటు తర్వాత కొత్త అలవాటును జోడించడం. నేను ఉదయం కాఫీ తాగిన తర్వాత 5 నిమిషాలు ధ్యానం చేస్తాను లాంటిది. ఓకే, మరి చెడు అలవాట్లను వదిలించుకోవాలంటే దీనికి వ్యతిరేకం చెయ్యాలి. సూచనలను అదృశ్యంగా చెయ్యాలి. మేక్ ఇట్ ఇన్విజిబుల్. అవును, సూచన కనపడకపోతే అలవాటు మొదలయ్యే అవకాశాలు చాలా తగ్గుతాయి. ఉదాహరణకు టీవీ చూడటం తగ్గించాలంటే రిమోటును వేరే గదిలో పెట్టటం, లేదా ఫోన్ వాడకం తగ్గించాలంటే దాన్ని కంటికి కనిపించకుండా వీలైతే వేరే రూములో ఉంచడం. అంటే ఆత్మ నియంత్రణ మీద ఆధారపడకుండా వాతావరణాన్ని మార్చడం. కరెక్ట్. ఆత్మనియంత్రణ అనేది స్వల్పకాలిక వ్యూహం మాత్రమే. క్రమశిక్షణ గల వ్యక్తులు గొప్ప విల్పవర్ ఉన్నవాళ్లు కాదు. వాళ్లు ప్రలోభాలకు దూరంగా ఉండేలా తమ పరిసరాలను తెలివిగా మార్చుకునేవాళ్లు. వియత్నాం హెరోయిన్ స్టడీ ఇదే చెప్తుంది. అవును, పర్యావరణం మారగానే చాలామంది సైనికులు వ్యసనం నుంచి బయటపడ్డారు. సరిగ్గా. ఓకే, మొదటి నియమం క్లియర్. సూచనలను స్పష్టంగా లేదా అదృశ్యంగా మార్చడం. కానీ కొన్ని అలవాట్లు మంచివైనా సరే చెయ్యాలనిపించదు కదా, వాటిని ఆకర్షణీయంగా ఎలా మార్చాలి? ఇదేనా రెండవ నియమం? అవును, రెండవ నియమం. ఆకర్షణీయంగా చెయ్యండి. మేక్ ఇట్ అట్రాక్టివ్. ఎందుకంటే మన మెదడు డోపమైన్ అనే రసాయనం వల్ల ప్రేరేపించబడుతుంది. ఇది కేవలం ఆనందం గురించే కాదు, ముఖ్యంగా నిరీక్షణ, యాంటిసిపేషన్ లేదా కోరిక, డిజైర్ గురించి. ఆధునిక ప్రపంచం ఈ డోపమైన్ లూప్ను హైజాక్ చేసింది. జంక్ ఫుడ్, సోషల్ మీడియా, వీడియో గేమ్స్ ఇవన్నీ మన సహజ సిద్ధమైన కోరికలను అతిశయోక్తి చేస్తాయి. సూపర్ నార్మల్ స్టిములై. మరి దీన్ని మంచి అలవాట్లకు ఎలా వాడుకోవచ్చో? ఇక్కడ టెంప్టేషన్ బండలింగ్ అనే టెక్నిక్ బాగా పనిచేస్తుంది. అంటే మీకు బాగా ఇష్టమైన పనిని వాంట్, మీరు తప్పకుండా చెయ్యాల్సిన పనితో నీడ్ జత చేయడం. ఉదాహరణకు నేను వ్యాయామం చేసేటప్పుడు మాత్రమే నాకిష్టమైన పాడ్కాస్ట్ లేదా మ్యూజిక్ వింటాను, లేదా రోజువారీ పనులన్నీ పూర్తి చేశాకే నెట్ఫ్లిక్స్ చూస్తాను. ఇది బాగుంది. అంటే చెయ్యాల్సిన పనికి ఒక బహుమతిని ముందే జోడిస్తున్నాం. అవును. అలాగే సామాజిక ప్రభావం, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ముఖ్యం. మనం మన చుట్టూ ఉన్నవారిని అనుకరిస్తాం. ముఖ్యంగా 3 రకాల గ్రూపులను: మనకు సన్నిహితులు, ద క్లోజ్, ఎక్కువ మంది చేసే పనులు, ద మెనీ, మరియు శక్తివంతులు లేదా మనం గౌరవించే వ్యక్తులు, ద పవర్ఫుల్. కాబట్టి మనం అలవర్చుకోవాలనుకుంటున్న అలవాటు అనేది సాధారణంగా పాజిటివ్గా పరిగణించబడే ఒక సమూహంలో చేరడం చాలా ఉపయోగకరం. ఆ సమూహంలోని ప్రవర్తన మనక్కూడా ఆకర్షణీయంగా మారుతుంది, వ్యక్తిగత గుర్తింపును బలపరుస్తుంది. అలాగే చెడు అలవాట్లను ఆకర్షణీయం కానివిగా మార్చాలంటే వాటి వల్ల కలిగే నెగటివ్ పర్యవసానాలను మనసులో బలంగా అనుకోవాలి. వాటి ప్రయోజనాలను తగ్గించి నష్టాలను హైలైట్ చేయాలి. పొగతాగడం వల్ల స్వేచ్ఛ పోతుంది, ఆరోగ్యం పాడవుతుంది, డబ్బు వృధా అవుతుంది అని పదే పదే గుర్తు చేసుకోవడం. మైండ్ సెట్ని రీఫ్రేమ్ చేయాలి. సరే, ఇప్పుడు 3వ నియమం సులభంగా చేయండి. మేక్ ఇట్ ఈజీ. అవును, మనం సాధారణంగా తక్కువ శ్రమతో కూడిన మార్గాన్ని ఎంచుకుంటాం. ఇది మానవ స్వభావం, లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్. కాబట్టి మంచి అలవాట్లను వీలైనంత సులభతరం చెయ్యాలి. వాటికున్న అడ్డంకులను, అంటే ఘర్షణను, ఫ్రిక్షన్ తగ్గించాలి. అంటే వ్యాయామం చేయాలనుకుంటే జిమ్ దగ్గరలోనే ఉండటం, లేదా ఇంటికి దగ్గరగా ఉండటం, లేదా జిమ్ బట్టలను ముందే సిద్ధంగా పెట్టుకోవడం లాంటివా? అన్ని. పర్యావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం. ఇంకో ముఖ్యమైన టెక్నిక్ 2 నిమిషాల నియమం, 2 మినిట్ రూల్. అదెలా? ఏ కొత్త అలవాటైనా సరే దాన్ని 2 నిమిషాల్లో పూర్తయ్యే చాలా చిన్న వర్షంతో మొదలుపెట్టాలి. రోజూ అరగంట యోగా చెయ్యాలి అనుకుంటే యోగా మ్యాట్ పరచాలి అని మొదలుపెట్టాలి. అంతేనా? అవును. రోజూ పుస్తకం చదవాలి అనుకుంటే 1 పేజీ చదవాలి అని స్టార్ట్ చేయాలి. రోజూ పరిగెత్తాలి అనుకుంటే రన్నింగ్ షూస్ వేసుకోవాలి అని మొదలుపెట్టాలి. అంటే ముందు అలవాటును ప్రారంభించడం ముఖ్యమన్నమాట. హాజరు కావడంలో నైపుణ్యం సాధించడం, మాస్టర్ ద హ్యాబిట్ ఆఫ్ షోయింగ్ అప్. పర్ఫెక్ట్. ముందు అలవాటును స్థిరపరుచుకోవాలి, స్టాండర్డైజ్. ఆ తర్వాత దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఆప్టిమైజ్ గేట్వే హ్యాబిట్ లాంటిది. ఇది నిజంగా చాలా ప్రాక్టికల్గా ఉంది. మరి చెడు అలవాట్లను వదిలించుకోవాలంటే వాటిని కష్టతరం చేయాలి, మేక్ ఇట్ డిఫికల్ట్. అవును.
వాటికి అడ్డంకులను పెంచాలి, ఘర్షణను పెంచాలి. ఉదాహరణకు జంక్ ఫుడ్ తినడం మానాలంటే అసలు ఇంట్లో ఉంచుకోకపోవడం, ఫోన్లో టైం వేస్ట్ చేసే యాప్స్ను డిలీట్ చేయడం. లేదా పాస్వర్డ్లు మార్చి లాగిన్ అవ్వడం కష్టతరం చేయడం. అది ఒక పద్ధతే. ఇంకా నిబద్ధత పరికరాలు, కమిట్మెంట్ డివైసెస్ ఉపయోగించవచ్చు. అంటే భవిష్యత్తులో తప్పు చేయకుండా ఇప్పుడే ఒక ఏర్పాటు చేసుకోవడం. ఎలా? ఉదాహరణకు కొంత డబ్బు ఆటోమేటిక్గా ప్రతి నెలా సేవింగ్స్ అకౌంటుకు బదిలీ అయ్యేలా సెట్ చేయడం. లేదా క్రెడిట్ కార్డ్ ఇంట్లో వదిలి వెళ్లడం. క్యాసినోలకు వెళ్లకుండా తమ పేరును నిషేధిత జాబితాలో చేర్పించుకోవడం లాంటివి. ఆటోమేషన్ కూడా ఒక రకమైన నిబద్ధతే. ఆటోమేషన్ అంటే టెక్నాలజీని వాడి మంచి పనులను సులభతరం చేయడం, చెడు పనులను కష్టతరం చేయడం. కరెక్ట్. బాగుంది. ఇక చివరి 4వ నియమం, సంతృప్తికరంగా చేయండి. మేక్ ఇట్ సాటిస్ఫాయింగ్. అవును, ఇదే ప్రవర్తనా మార్పు యొక్క ప్రధాన సూత్రం, కార్డినల్ రూల్. ఒక పని చేసిన తర్వాత మనకు ఏదైనా బహుమతి, సంతృప్తి కలిగితేనే దాన్ని మళ్ళీ చేస్తాం. శిక్షించబడిన దాన్ని మానేస్తాం. కానీ ఇందాకన్నట్టు మంచి అలవాట్ల వల్ల అసలైన బహుమతులు చాలా ఆలస్యంగా వస్తాయి కదా. ఆరోగ్యం, జ్ఞానం లాంటివి. అక్కడే సమస్య. మన మెదళ్ళు తక్షణ సంతృప్తి కోసం పరిణామం చెందాయి. వేలేళ్ల క్రితం అదే మనల్ని బ్రతికించింది. కాని ఆధునిక సమాజంలో విజయం సాధించాలంటే సంతృప్తిని వాయిదా వేయడం, డిలేట్ గ్రాటిఫికేషన్ నేర్చుకోవాలి. మరి ఈ గ్యాప్ని ఎలా పూరించాలి? మంచి అలవాటు చేసిన వెంటనే ఏదో ఒక చిన్న తక్షణ సంతృప్తిని జోడించాలి. అలవాటు పూర్తయిన ఫీలింగ్ని కలిగించాలి. ఎలా? ఉదాహరణకు అలవాటు ట్రాకింగ్, హ్యాబిట్ ట్రాకింగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక క్యాలెండర్లో ఆ రోజు అలవాటు పూర్తి చేసినందుకు ఒక ఎక్స్ మార్క్ పెట్టడం, లేదా ఒక యాప్లో ట్రాక్ చేయడం. ఆ పురోగతిని దృశ్యమానంగా చూడటం, విజువల్ ప్రోగ్రెస్, మెదడుకు చాలా సంతృప్తినిస్తుంది. జెరీ సీన్ఫెల్డ్ చెప్పిన గొలుసును పెంచవద్దు, డోంట్ బ్రేక్ ద చైన్ పద్ధతి లాంటిదా? సరిగ్గా అదే. ప్రతిరోజూ ఆ మార్క్ పెడుతూ ఆ గొలుసును కొనసాగించాలనే కోరిక పుడుతుంది. ఇది తక్షణ సంతృప్తినిస్తుంది. ఒకవేళ ఒకరోజు మిస్ అయితే? పర్లేదు, కానీ రచయిత చెప్పే నియమం ఎప్పుడూ 2 సార్లు మిస్ చేయవద్దు. నెవర్ మిస్ ట్వైస్. ఒక తప్పు జరగచ్చు, కానీ రెండోసారి జరగనివ్వకూడదు. వెంటనే మళ్లీ ట్రాక్లోకొచ్చేయాలి. చిన్న చిన్న విజయాలను గుర్తించడం కూడా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. ఆ చిన్న సంతృప్తే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక చెడు అలవాట్ల విషయంలో దీనికి వ్యతిరేకం. వాటిని అసంతృప్తికరంగా మార్చాలి. అంటే వాటి వల్ల వెంటనే ఏదైనా ప్రతికూల పరిణామం, ఒక చిన్న శిక్ష లాంటిది ఉండేలా చూసుకోవాలి. అవును, వాటి వల్ల కలిగే నొప్పి తక్షణమే ఉండాలి. దీనికి అలవాటు ఒప్పందం బాగా పనిచేస్తుంది. అదెలా? అంటే మీరు ఒక చెడు అలవాటు మానేస్తానని, ఒకవేళ మళ్లీ చేస్తే ఫలానా శిక్ష, ఉదాహరణ స్నేహితుడికి కొంత డబ్బు ఇవ్వటం, లేదా ఏదైనా ఇబ్బందికరమైన పని చేయడం అనుభవిస్తానని ఒకరితో, అంటే ఒక జవాబుదారీ భాగస్వామి, అకౌంటబిలిటీ పార్ట్నర్తో అధికారికంగా లేదా అనధికారికంగా ఒప్పందం చేసుకోవడం. అంటే వేరే వాళ్ల ముందు మాట పోగొట్టుకోకూడదని ఒత్తిడి పనిచేస్తుందన్నమాట. కరెక్ట్. జవాబుదారీతనం, అకౌంటబిలిటీ చాలా శక్తివంతమైనదే. మనల్ని ఎవరైనా గమనిస్తున్నారనే భావన, లేదా వారికి మాట ఇచ్చామనే బాధ్యత మనల్ని తప్పు చెయ్యకుండా ఆపటానికి సహాయపడుతుంది. వావ్! ఈ 4 నియమాలు స్పష్టంగా, ఆకర్షణీయంగా, సులభంగా, సంతృప్తికరంగా మరియు వాటి వ్యతిరేక రూపాలు, ఇవి అలవాట్లను మార్చడానికి చాలా శక్తివంతమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తున్నాయి. నిజంగా అవును, చాలా ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్. వీటితో పాటు పుస్తకంలో ఇంకా ఏమైనా అధునాతన వ్యూహాల గురించి చెప్పారా? కొన్ని ఉన్నాయి. ఒకటి, మన సహజమైన ప్రతిభ, టాలెంట్ లేదా జెన్యువం పాత్రను గుర్తించడం. కొన్ని పనులు మనకు ఇతరుల కంటే సులభంగా వస్తాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. అంటే మన బలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని ఆ రంగంలో, ఆ ఆటలో కష్టపడితే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. అందరూ ఒకేలా ఉండరు కదా. సులభంగా వచ్చే పనులపై కష్టపడండి అంటారు రచయిత. మనకు సరిపోయే ఆటను ఎంచుకోవడం ముఖ్యం. అవును. అలాగే ప్రేరణ నిలబెట్టుకోవడం గురించి, గోల్డీలాక్స్ నియమం గురించి చెప్పారు. అదెలా పనిచేస్తుంది? మనం చేసే పని మరీ సులభంగా ఉంటే విసుగు వస్తుంది, మరీ కష్టంగా ఉంటే నిరాశ కలుగుతుంది, వదిలేస్తాం. నిజమే. ప్రేరణ గరిష్ట స్థాయిలో ఉండాలంటే ఆ పని మన సామర్థ్యానికి కొంచెం సవాలుగా, జస్ట్ మేనేజబుల్ డిఫికల్టీగా ఉండాలి. అప్పుడే ఎంగేజింగ్గా ఉంటుంది. అంటే ఆ స్వీట్ స్పాట్ని కనుక్కోవాలి.
విసుగు వస్తుంది. ఇది తప్పదు. మరప్పుడు ఇక్కడే నిపుణులకు ఇతరులకు తేడా. నిపుణులు విసుగు పుట్టినా, మూడు లేకపోయినా తమ షెడ్యూల్కు కట్టుబడి ఉంటారు. వాళ్లు పనిని కొనసాగిస్తారు. విసుగుతో ప్రేమలో పడటం కూడా ఒక నైపుణ్యమే అంటారు. భావాలతో సంబంధం లేకుండా హాజరు కావడం, షోయింగ్ అప్ రిగార్డ్లెస్ ఆఫ్ మూడ్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చివరిగా చేసిన పనిని సమీక్షించుకోవడం, రివ్యూ అండ్ రిఫ్లెక్షన్ కూడా ముఖ్యమేనా? అత్యవసరం. మనం ఎలా చేస్తున్నాం, ఎక్కడ తప్పులు చేస్తున్నాం, ఎక్కడ మెరుగుపరుచుకోవచ్చు అని క్రమం తప్పకుండా మనల్ని మనం సమీక్షించుకోవాలి. లేకపోతే దారి తప్పే అవకాశముంది. ఇది మనల్ని సరైన దారిలో ఉంచుతుంది. చిన్న చిన్న తప్పులను వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది. రచయిత ప్రతి సంవత్సరం వార్షిక సమీక్ష, సమగ్రత నివేదిక చేస్తారట. అంటే తన విలువలకు అనుగుణంగా జీవిస్తున్నానా లేదా అని చెక్ చేసుకోవడం. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మొత్తంగా చూస్తే అటామిక్ హ్యాబిట్స్ మనకు ఇచ్చే సందేశం చాలా స్పష్టంగా, శక్తివంతంగా ఉంది. అవును. భారీ మార్పులు రాత్రికి రాత్రే రావు. అవి చిన్న చిన్న, స్థిరమైన, రోజూవారీ అలవాట్ల కలయిక వల్లే సాధ్యమవుతాయి. చక్రవడ్డీలాగా. అవును. లక్ష్యాలకన్నా వ్యవస్థలపై, ఫలితాలకన్నా గుర్తింపుపై దృష్టి పెట్టాలి. ఆ 4 నియమాలను ఉపయోగించి ఓపికతో ఉంటే మనం ఎలాంటి అలవాటునైనా మార్చుకోవచ్చు, లేదా కొత్తదాన్ని నిర్మించుకోవచ్చు. ఈ పుస్తకం అందించే సూత్రాలు కేవలం థియరీ కాదు. అవి ఆచరణలో పెట్టగల స్పష్టమైన సాధనాలు. ఒక టూల్ కిట్ లాంటివి. మన దైనందిన జీవితంలో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవడం ద్వారా పెద్ద ఫలితాలను ఎలా సాధించవచ్చో చాలా ప్రాక్టికల్గా తెలియజేస్తాయి. వింటున్న వారికి చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. చిన్న అలవాట్లు కేవలం కలవవు, అవి కలిసి వృద్ధి చెందుతాయి. అంటే ఈరోజు మొదలుపెట్టే ఒక చిన్న, బహుశా 2 నిమిషాల అలవాటు 1 సంవత్సరం తర్వాత జీవితంలో ఎలాంటి ఊహించని, అసాధారణమైన మార్పు తీసుకురాగలదో ఒక్కసారి ఆలోచించండి.